సిటీలో వందల కోట్ల విలువైన భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. త్వరలోనే సిటీలో ఇండ్ల నిర్మాణానికి సీఎం భూమి పూజ చేస్తారని అన్నారు. శంకుస్థాపన చేసిన ఏడాదిలోనే నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రజాప్రభుత్వం అభివృద్ధి చెందుతుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుందని తెలిపారు మంత్రి అజారుద్దీన్. బంజారాహిల్స్ లో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం శంకుస్థాపనలో పాల్గొన్నారు మంత్రులు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చే ప్రజలకు అన్ని ఏర్పాట్లు కల్పించేలా ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల నిర్మాణం జరుగుతున్నాయని తెలిపారు. ఏదైతే ఈ 3 కార్పొరేషన్ల ఔటర్ రింగ్ రోడ్డుకి ఇన్నర్ సైడ్ ఉన్న 3 కార్పొరేషన్లోని సబ్ రిజిస్ట్రార్ అన్నిటినీ కలిపి 13 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులుగా ఏర్పాటు చేసుకోవాలని ఒక ప్రణాళికను తయారు చేసుకొని ఎవరైతే పేదవాళ్లు కానీ ధనికులు కానీ చంటి పిల్లలతో రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వస్తే గంటలకి గంటలు చెట్ల దగ్గర పుట్టల దగ్గర నిలబడి వారు ఉండటానికి చోటు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి గతంలో మనం చూస్తున్నాం. దాన్ని పునరావృతం కాకుండా ఉండాలని ఈ ఇంటిగ్రేటెడ్ ఆఫీసుల ద్వారా ఏదైతే ప్రైవేట్ సెక్టార్లో ఆఫీసులు ఎలా ఉంటాయో వాటిని తలతన్నే విధంగా అద్భుతంగా అన్ని వసతులతో అత్యంత అధునాతనమైన సౌకర్యాలన్నీ కల్పిస్తూ టెక్నాలజీని పర్ఫెక్ట్ గా వాడుతూ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్ని ఈనాడు డెవలప్మెంట్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇంటిగ్రేటెడ్ ఆఫీసులు 13ని ఫైనల్ చేసి ప్రతి ఆఫీసు సుమారు 2 ఎకరాల ప్రాంగణంలో నిర్మించి దాంట్లో ఎవరైతే వస్తారో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి అమ్మేవాళ్ళు కానీ కొనేవాళ్ళు కానీ కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు కానీ మనసారా ఆశీర్వదించి దీవించే విధంగా ఈ ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్ని నిర్మించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ప్రభుత్వ భాగస్వామ్యం, ప్రభుత్వ రూపాయి ఖర్చు లేకుండా ఏదైతే ఈ హైదరాబాద్ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ లో కొన్ని దశాబ్దాలుగా ఉన్న అనేక కంపెనీల చేత ఈ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్ని వారి ఫండ్స్ నుంచే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1 రూపాయి ఖర్చు పెట్టకుండా ప్రభుత్వ భూమి వారికి ఇస్తే ఆ భూమిలో అత్యంత అధునాతనమైన భవనాలు సకల సౌకర్యాలతో నిర్మించే బాధ్యత వారికే అప్పగించి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకొని నిర్మించిన భవనంలో అద్భుతంగా దాన్ని ప్రజలకు మంచి జరిగే విధంగా ప్రజలకు అన్ని సౌకర్యాలు ఉండే విధంగా ఆ భవనం ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. భూముల అమ్మకాలు క్రయ విక్రయాలు జరిపే సందర్భంలో ఎంతటి పెద్దవాళ్ళైనా భూమి అమ్ముకునేటప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి రావాలి, కొనుక్కునేటప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి రావాలి. కాబట్టి అక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కనీసం కుర్చేసుకొని కూర్చునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి గౌరవ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యక్షంగా భూమి యొక్క క్రయ విక్రయాలు జరిగే సందర్భంగా అమ్ముకునే వాళ్ళు కొనుక్కునే వాళ్ళు పడుతున్న ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే ఆలోచనతోటి ఇలా తొలి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తా ఉన్నారు. వారికి నా సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించి కూడా అన్ని మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని మారుతా ఉన్నాయి. భవనాలను కూడా మార్చే సంకల్పం తీసుకున్నటువంటి మరి రెవెన్యూ శాఖ మంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఇంకొక సందర్భంగా అందరు గట్టిగా, ఎందుకంటే హైదరాబాద్ లో ఇప్పటి వరకు మనం ఇండ్లకు సంబంధించి కొంత సమస్య ఉంది. ఒక 30-40 స్థలాలను ఐడెంటిఫై చేసి నిన్ననే జీవో ఇచ్చినారు. ఆ జీవో ప్రకారంగా త్వరలో హైదరాబాద్ లో ఇళ్ల నిర్మాణానికి కూడా మరి సంకల్పం తీసుకుంటున్నందుకు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా నేను, గౌరవ హైదరాబాద్ ప్రజాప్రతినిధులు అందరం కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రక్రియ వేగవంతంగా ముందుకు తీసుకుపోవాలని, హైదరాబాద్ లో పేదలకు ఇళ్లకు సంబంధించిన సమస్య ఉంది. ఉపాధి కాడ అయితే ఇల్లు కాడ కట్టి అది నిరుపయోగంగా యాక్టిఫై చేసే పరిస్థితి నుంచి మనం అది ఆలోచన ప్రాక్టికల్ ప్రాబ్లంను ఇన్ఛార్జ్ మంత్రిగా మీ దృష్టికి తేవడం, మీరు కూడా వాస్తవంగా దాన్ని వెంటనే గ్రహించి ఎక్కడ ఉపాధి ఉంటే ఎక్కడ వాళ్ళు ఉంటే అక్కడనే ప్రభుత్వ స్థలం ఎంత విలువైందైనా అక్కడనే వాళ్ళకి ఇల్లు కట్టేయాలనే ఆలోచన నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకున్నటువంటి సందర్భంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ త్వరలో హైదరాబాద్ లో చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పేద ప్రజల ఇళ్ల కళ కూడా నిర్మాణం కాబోతుందనే మాట మనం చేస్తున్నాం.